手握十字，再看出黑暗世界，不把十八分的时辰剩下百遍失恋，伤啊还能忘了他？不当歌三闹有闹。很多有出的都给你清醒给我很多的给你清醒一直整一本书我跟我别起又老我问我在会的你想什么就是游戏愿我啊这样的是这是评价吗？这是不知道这是个这个I mean I mean 我教育谁是谁来碰到我偏外头。我的正义，危险放在一起，阳光色一起，黑白黑白黑白，显得你跟危险放在一起，色一黑白黑白黑白。Why so serious, huh? 本来扑朔迷离。一阳光色的黑白黑白黑白，显得你跟危险放在一起，色一黑白黑白黑白。ఒకవేళ మనం ఈరోజు బ్రతికి బయటపడితే నువ్వేం చేస్తావు? తెలీదు. కానీ దీంతో చెడు అంతమవుతుంది. మళ్ళీ మంచి అనే సూర్యుడు ఉదయిస్తాడు.
బ్రదర్కే ప్రతిసారిలాగే ఎలిఫెంట్ మ్యాన్ ఈసారి కూడా ప్లేస్ మార్చాడు కదా. డీల్ పూర్తయ్యేంత వరకు అది చెప్పడం చాలా కష్టం. వెళ్తుండు. బ్రదర్కే నాకు డౌట్, వాళ్ళు మనల్ని మోసం చేయరు కదా. నీకు ఇబ్బందిగా ఉందా? ఉంటే దిగిపో. ఎలిఫెంట్ మ్యాన్లా కావాలని ఎంతమంది అనుకుంటారో తెలుసా? అందులో నేను ఒకడిని. నువ్వు బుర్ర ఎక్కువ వాడుకో. జాంగ్చన్, నువ్వు రావటానికి లేట్ ఎందుకైంది? నాకు వేరే పనులు కూడా ఉంటాయిగా. అలాగా? ఏంటది, పోలీసులను కలిసే పనా? అంటే బ్రదర్కి పబ్లో చేసింది మర్చిపోయావా? మన మొబైల్ ఫోన్స్ అన్నీ అక్కడ తీసేసుకున్నారు కదా. కానీ నీకు అడ్వైజ్ ఇస్తున్నాను, నువ్వు లీక్ చేసే పనులు మానుకుంటే మంచిది. ఓ విషయం చెప్పు, ఆ కారు మనల్ని ఎప్పటి నుంచి ఫాలో అవుతుంది? ఏమో తెలీదు. కార్ నెంబర్ 1 రిటర్న్ అవ్వండి. ఓకే సార్. ముందు టర్న్ తీసుకో. బ్రదర్కి మనల్ని ఎవరు ఫాలో చేయటం లేదు. ఆగ్రా, ఇదేనా నీ బాబుగాడు రోడ్ అనుకున్నావా? జాంగ్చన్, వాడు వెళ్ళిపోయాడు. నువ్వు బండితి. ఓకే బాస్. కార్ నెంబర్ 2 ఫాలో చేయండి. అటెన్షన్ ఆల్ గ్రూప్స్, డీల్ జరగబోయే లొకేషన్ ఇదే. గ్రూప్ ఏ, మీరు ఆ గోడ వెనక దక్కుని చూస్తూ ఉండండి. సెకండ్ గ్రూప్ మేడ మీద నుంచి అబ్జర్వ్ చేయాలి. థర్డ్ గ్రూప్ మీరు మానిటర్ చేస్తూ ఉండండి. షాలాంగ్, గేట్ బయట ఉండి వెయిట్ చేస్తూ ఉండు. కాపీ దట్. బి అటెన్షన్, అన్ని గ్రూప్స్ జాగ్రత్త. ఒక కార్ పవర్ ప్లాంట్ లోకి ఎంటర్ అయింది. మనం ఈరోజు డీల్కి వచ్చే 2 పార్టీలను ఒకేసారి అరెస్ట్ చేయాలి. ఏ గ్రూప్ టార్గెట్ పొజిషన్లో ఉంది? బి గ్రూప్ కూడా వచ్చేసారు. Target entered. Over. చాలా లేట్ అయింది. బ్రదర్కే, ఈ ఎలిఫెంట్ వాళ్ళు మనకి దెబ్బయ్యారు కదా. ఎలిఫెంట్ వాళ్ళు ఇప్పుడు టైంకి వచ్చేస్తారు. ఒకసారి తనకి కాల్ చేయొచ్చు కదా. నువ్వు నోరు మూసుకుంటావా? నా దగ్గర తన నెంబర్ లేదు. వాళ్ళకంటే కొన్ని రూల్స్ ఉంటాయి.
ఎవరినైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళే అవుతారు. ఒకవేళ మనం వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళతో ఇక బిజినెస్ చేయలేం. ఇంకో కార్ లోపలికి ఎంటర్ అయింది. షవాంగ్, అంతా నార్మల్గానే ఉందా? అంతా నార్మల్గానే ఉంది. అన్ని గ్రూప్స్ అలర్ట్గా ఉండండి. డీల్ పూర్తి అవగానే ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. లేట్ అయింది. 5 నిమిషాలు. నువ్వు ఎప్పుడు మాస్కు హ్యాటు ఎందుకు పెట్టుకుని ఉంటావు? నేనంటే భయమా ఏంటి? సరిగ్గా చెప్పావు. డబ్బు ఎక్కడుంది? ముందు సరుకివ్వు. రూల్ ప్రకారం ముందు డబ్బు ఇవ్వాలి. నువ్వు కూడా సరుకు చెక్ చేసుకోవచ్చు. సరుకు బాగానే ఉంటుంది, నాకు తెలుసు. నువ్వు డ్రగ్స్ తీసుకోవా? నాకు అంతటి భాగ్యం ఎక్కడిది? నా దగ్గర అంత డబ్బు లేదు, అలాంటి లైఫ్ లేదు. నువ్వు ఇలాంటి క్వశ్చన్ నన్ను అడిగి నన్ను బాగా అవమానించావు తెలుసా? నాకు చాలా బాధేస్తుంది. అన్నట్టు ఇంకో విషయం చెప్తాను, అందరూ నీలాగే ఉంటారనుకోకు. ఒకటి ఒప్పుకునే తీరాలి, నువ్వు మామూలుడివి కాదు. ఎప్పుడు ఎలాంటి సరుకు తేవాలో అలాంటిదే తెచ్చాను. ఇక నుంచి నీ దగ్గర ఉన్న సరుకంతా నాకే పంపాలి. దాన్ని సరైన చోటుకి చేర్చే బాధ్యత నాది. డీల్ అయిపో వస్తుంది. టార్గెట్కి దగ్గరగా వెళ్ళండి. బిజినెస్లో సరుకు ఎక్కువ ఎవడు పెడితే వాడికే వస్తుంది. నేను రేపటి గురించి ఆలోచిస్తున్నాను. రేపటి నుంచి నువ్వు ఎలా బతుకుతావో ఏంటో అని. నాకు అర్థం కాలేదు. నేను విన్నదాని ప్రకారం కొత్త పాయిజన్ కింగ్ వస్తున్నాడంట. అందుకే నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. కొత్త పాయిజన్ కింగా? మీకు తెలీదా ఏంటి? వాల్యూమ్ పెంచండి. అయితే మీరు తెలుసుకోవాల్సిందే. రాబోయే కొత్త పాయిజన్ కింగ్ ముందు కంటే ఇప్పుడు చాలా ప్రమాదకరం. వీళ్ళు ఒక్కొక్కరిగా చైనాలో ఉన్న వాళ్ళని తమ దారికి అడ్డు తొలగించుకున్నారు. 2 ఏళ్ల క్రితం సరుకు తీసుకెళ్లే రూట్ని పోలీసులు మూసేస్తే కొత్త పాయిజన్ కింగ్ దాన్ని తిరిగి మొదలుపెట్టాడు. ఆపరేషన్ క్యాన్సిల్. అందరూ వెనక్కి రండి. వెనక్కి వచ్చేయండి. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు? నాకు తెలుస్తూనే ఉంటుంది ఈ వ్యాపారంలో ఏ మార్పు జరిగినా. వీడు నిజంగానే వేరే లెవెల్. బ్రదర్కే, ఈ రోజు వరకు మాకు పాయిజన్ కింగ్ గురించి ఎందుకు చెప్పలేదు? ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత తక్కువ బతుకుతావు.
కెప్టెన్ మీరెందుకు ఇలా చేశారు? ఆపరేషన్ కోసం టీం సిద్ధంగా ఉంది. అదంతే. అంటే అర్థం? అదంతే. బ్రదర్ కే, నేను నీ దగ్గర ఎప్పటి నుంచో ఉంటున్నాను కదా, మీరు పాయిజన్ కింగ్ కొడుకు గురించి అసలు చెప్పలేదు. చాలా తొందరగా పెద్దవాడైపోయాడు. ముందు కంటే ఇప్పుడు చాలా బలవంతుడైపోయాడు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఈ బిజినెస్ అంతా తనే రన్ చేస్తున్నాడు. సర్లే, ఇప్పుడు దాని గురించి ఎందుకు. ఇదిగో ఇప్పుడు మీరున్నారు కదా, రక్షించుకుంటూనే మిమ్మల్ని మెయింటైన్ చేయాలి. అప్పుడే కదా మీరు వదిలేకుండా ఉంటారు. బ్రదర్కే, ఓల్డ్ పాయిజన్ కింగ్ చనిపోయి 2 సంవత్సరాలు అయింది కదా. తనను బోర్డర్ దగ్గర చంపేశారు. తను చనిపోయిన మాదిరిగానే తనకి కొడుకున్నాడని కూడా ఎవరికి తెలియదు. అయినా మనం ఈ బిజినెస్లో చాలా రోజుల నుంచే ఉంటున్నాం, కానీ మనం అసలు పాయిజన్ కింగ్ గురించి వినలేదు. బాస్, కొత్త పాయిజన్ కింగ్ మన కంట్రీలో ఎంట్రీ అయ్యాడంటే చాలా పెద్ద రాదంతో అవుతుంది. తను రావడానికంటే ముందు మనం లవ్ కియాన్ని, లింక్ వాన్ని చంపేద్దాం, నింద షేడ్ మీద తోసేద్దాం. అప్పుడు మార్కెట్ మొత్తం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. అంతే బ్రదర్కి, ఈ ఐడియా నాకు కరెక్ట్ గా అనిపిస్తుంది. అలాగే ఇది అయిపోయాక మనం కొత్త పాయిజన్ కింగ్ ని పట్టుకుని వేసేద్దాం. కొత్త పాయిజన్ కింగ్ని చంపాలన్న ఆలోచన కూడా ప్రమాదకరమైంది. ఇంకెన్ని రోజులు నాకు కనపడకుండా ఇలా తప్పించుకొని తిరుగుతావు? నువ్వు ఇంటికి కూడా రావడం లేదు. కనీసం ఒక ఫోన్ చేయాలని కూడా అనిపించలేదా? ఒకసారి నువ్వు ఎలా ఉన్నావో చూసుకో. అంత ఫీల్ అవ్వక్కర్లేదు. నేను నీకు అన్నన్రా, నేనంటే లెక్క లేకుండా పోయింది. తాతయ్య నీ గురించి రోజు అడుగుతున్నాడు నువ్వెక్కడున్నావు, ఏం చేస్తున్నావని. ఆయనకి నేనేం చెప్పాలి? నీ వల్లే అన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. సరే వదిలే. నేను నీకు 1-2 సార్లు కాదు 1000 సార్లు చెప్పుంటాను. గుర్తుపెట్టుకొని టైంకి మందులేసుకో. చూడు, నువ్వు డిప్రెషన్లో ఉన్నావు. నువ్వు దీని నుంచి పారిపోతే తగ్గేది కాదు. నీ లోపల నుంచి నువ్వే దాన్ని బయటికి తరిమేయాలి. సార్, యాక్సిడెంట్ వచ్చాడు. మిస్టర్ షేన్, ఏమైంది? బ్రదర్కే మీకు తెలియకుండా ఎలిఫెంట్ మ్యాన్తో డీల్ చేశాడు.
తీసుకో. థ్యాంక్ యూ మిస్టర్ షేన్, థ్యాంక్ యూ. తనని ఏం చేయమంటారు? అసలు ఏం ప్రాబ్లం వచ్చిందని మీరు రేట్ ఎందుకు క్యాన్సిల్ చేశారు? మీకు అసలు గుర్తుందా ఎన్ని రోజులు అవుతుందో? ఈ రోజుతో కలుపుకొని 730 రోజులు అయింది. నన్ను పోలీస్ స్కూల్ నుంచి 2 ఏళ్ళు ముందుగానే తీసుకొచ్చారు. స్పై పేరుతో నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. 2 ఏళ్ళుగా నేను ఈ డ్రగ్ మాఫియా మధ్యలోనే ఉన్నాను. మా అమ్మ అయితే నన్ను పోలీస్ అకాడమీ నుంచి తీసేశారని నాతో మాట్లాడడం లేదు. నేను ఇప్పుడు ఇంటికి కూడా వెళ్ళలేను తెలుసా? ఇంకోవైపు చూస్తే ఈ క్రిమినల్ గాళ్ళు వీళ్ళందరి నుంచి దాక్కొని నన్ను నేను కాపాడుకుంటూ వస్తున్నాను. మీకోసం నేను ఇంతగా చేస్తే మీరేమో ఆపరేషన్ క్యాన్సిల్ చేసేశారు. చెప్పడం అయిపోయిందా? లేదు. అరవడం ఆపలేను. గత 2 ఏళ్ల నుంచి నేను ఎన్నో అవమానాల్ని భరిస్తూ వస్తున్నాను. మీరు నాకు ప్రామిస్ కూడా చేశారు, ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మీరు నాకు నా ఐడెంటిటీని నాకు తిరిగి ఇస్తానని. అలాగే మా అమ్మ ముందు నేను నిరూపించుకోవాలని అనుకున్నాను నేను ఏ తప్పు చేయలేదు అని. ఆపరేషన్ కూడా ఈ పాటికి అయిపోయి ఉండేది. దాన్ని మీరు క్యాన్సిల్ చేసేశారు. ఎందుకు చేశారు? జాంగ్చెన్, ఒకటి చెప్పు. ఎలిఫెంట్ డ్రగ్ లోడ్ని పట్టుకుంటే నాకేం వస్తుంది? మీకే వస్తుందంటే మీకు ప్రమోషన్ వస్తుంది, డబ్బులు వస్తాయి. వాటి కోసమైతే నేను ఎందుకు పట్టుకోను? నేను ఇది ప్రమోషన్ మెడల్స్ కోసం చేయడం లేదు, అర్థమైందా? మనం ఇప్పుడు ఎక్కడున్నాం తెలుసా? ఎక్కడున్నాం? సముద్రం దగ్గర ఉన్నాం. మరి ఎందుకని ఇలా అరుస్తున్నావు? జాంగ్చెన్, ఏం ఉపయోగం ఉంటుంది? నేను ఈ ఎలిఫెంట్ వాళ్ళందరినీ షెన్యూని పట్టుకున్నాననుకో, ఏముంటుంది? వీళ్ళని పట్టుకుని మొత్తం డిపార్ట్మెంట్ అంతా ప్రయత్నించినా సరే ఆ కొత్త పాయిజన్ కింగ్ ఎవరో తెలుస్తుందా? దీన్ని వేర్లతో పీకేయాలి. ఎంతమంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయో తెలుసా? నువ్వు ఈ మిషన్లో అండర్ కవర్లో ఉంటావు. పాత పాయిజన్ కింగ్ మనుషుల నుంచే నువ్వు ఆ కొత్త పాయిజన్ కింగ్ ఎవరో కనుక్కోవాలి. నాకు వాడు ఎట్టి పరిస్థితుల్లో కావాలి. నీకు ఏ హెల్ప్ కావాలన్నా నాకు చెప్పు. 2 ఏళ్ల ముందు నుంచి వాడు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి. 2 ఇయర్స్ ముందు వాడు బోర్డర్లో చనిపోయాడు. వాడి డేటా బ్లాక్ అయిపోయి ఉంటుంది. కానీ ఒక మార్గం ఉంది, అది నీకు పనికొస్తుంది. ఇంకేం కావాలి చెప్పు. అలాగే నాకు ఖర్చు కోసం ఒక 5,000 కావాలి. 2 వీక్స్ ముందే నేను నీకు 5,000 ఇచ్చాను, అప్పుడే అయిపోయాయా? కెప్టెన్, మీకు వాళ్ళ గురించి తెలీదా ఏంటి? నీళ్ళలా ఖర్చు పెట్టేస్తారు. నా దగ్గర అయితే కేవలం 2 వారాలకే 5,000 ఖర్చు అవుతుంది. మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, అంతే. ఇస్తాను, కానీ కొద్దిగా ఇస్తాను. నువ్వు ఈ ఇన్వెస్టిగేషన్ని బాగా వాడుకుంటున్నావు. నిన్న రాత్రి నువ్వు ఆపరేషన్ ఎందుకు క్యాన్సిల్ చేశావు? నా సోర్స్ నుంచి నాకు తెలిసిందేంటంటే కొత్త పాయిజన్ కింగ్ ఇక్కడికి ఎంటర్ అవుతున్నాడు. మొత్తం టీం అంతా అక్కడ సిద్ధంగా ఉంది. పాయిజన్ కింగ్ని ఎవరూ చూడలేదు. మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? ఓల్డ్ పాయిజన్ కింగ్ చనిపోయాడు. అప్పట్నుంచి దేశంలో డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్ అంతా ఒక్కసారిగా ఆగిపోయింది. కానీ ఈ 2 సంవత్సరాల్లో ఈ కొత్త పాయిజన్ కింగ్ మొత్తం నెట్వర్క్ని రియాక్టివ్ చేశాడు. వాడినంత తేలిగ్గా అంచనా వేయకూడదు. ఇప్పుడు మనం వాడి మనుషుల్ని పట్టుకున్నంత మాత్రాన ఏం ఉపయోగం ఉంటుంది? ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరిచ్చారో? ఎవరైనా ఇన్ఫార్మరా లేదా అండర్ కవర్ ఏజెంటా? అది నా సోర్స్. వాడి మీద అంత నమ్మకం ఎందుకు? ఎందుకంటే వాడు నా కోసం ప్రాణాలకు తెగించాడు. ఈ మాఫియాకి ఫుల్ స్టాప్ పెట్టడానికి అందరూ క్రమశిక్షణతో పనిచేయాల్సి ఉంటుంది. మీరు అనుకుంటున్న పద్ధతి కరెక్ట్గా ఉంది, కానీ మనకి టైం చాలా తక్కువగా ఉంది. ఒకవేళ మీరన్న ఆ డ్రగ్కింగ్ ఈ దేశంలో అడుగుపెట్టుంటే వాడిని పట్టుకోవడం మనకి చాలా అవసరం. ఈ పని చేయడం ఎంత కష్టమైనా సరే మనం వాడిని ఖచ్చితంగా అంతం చేయాలి. సార్, దీన్ని నేనే స్వయంగా ఇన్వెస్టిగేట్ చేస్తాను. కొత్త పాయిజన్ కింగ్ అంతు తెలుస్తా.
చెప్పు. ఇప్పుడు ఇక్కడికి కొత్త పాయిజన్ కింగ్ రావాలంటే వాడి పాత కింగ్తో పాటు కొంతకాలం గడపాలి. నాకెంతో క్లారిటీ వచ్చింది. కొత్త పాయిజన్ కింగ్ ఎవరన్నది నాకు అర్థమైంది. కాస్త వెతికితే చాలా దొరికేస్తాడు. ఎవరిని వెతకాలి? నాకొకటి దొరికాడు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాడు. వాడి పేరు యాయాంగ్. ఆర్గనైజింగ్ లో జాయిన్ అవగానే పాయిజన్ కింగ్ నమ్మకాన్ని గెలుచుకున్నాడు. ఇద్దరు కలిసి వాళ్ళకి ఎదురు తిరిగిన వాళ్ళని అంతం చేశారు. డ్రగ్ మాఫియాలో ఎవరు గుర్తుపట్టలేని వాడు వీడొక్కడే ఉన్నాడు. వీడి గురించి తెలుసుకుంటే మనం ఏమైనా చేయగలం. సరే, నేను చూసుకుంటాను. సరే. యంగనా, నేను ఐకేని. నువ్వు బానే ఉన్నావా? పర్వాలేదు. ఇంత పొద్దున్నే ఏం చేస్తున్నావు? టైం చూడన్నా, తెల్లారి చాలాసేపు అయింది. గ్యారేజ్ ఓపెన్ చేసే టైం అయింది. సరే పద, నేను వస్తున్నా. My heart is beating adola. చెప్పండి బాస్, ఏంటి విషయం? నువ్వు చెప్పింది నిజమే. యాయాంగ్ ఓల్డ్ పాయిజన్ కింగ్తో పాటు ఉండేవాడు. వాడు చైనీస్ కాదు. వాడి అసలు పేరు గుయాంగ్. అతను ఒక స్వాట్ ఆఫీసర్. అతని గురించి ఈ సిటీలో 3 సంవత్సరాలుగా ఎటువంటి రికార్డ్ లేదు. ఒకటే పాసిబిలిటీ ఉంది. తను లియో టీంకి చెందిన అండర్ కవర్ ఏజెంట్గానే ఓల్డ్ పాయిజన్ కింగ్తో పాటు చనిపోయి ఉంటాడు. వాడి అడ్రస్ ఉందా? ఉంది. నువ్వు ఇప్పుడేం చేయబోతున్నావు? ముందు తనకి సెల్యూట్ కొడతాను, తర్వాత నేను ప్లాన్ చేస్తా. నువ్వెవరో తనకు తెలియకూడదు. తెలుసు సార్, మా అమ్మ కూడా నన్ను గుర్తుపట్టలేదు. అంత కాన్ఫిడెన్స్ పనికిరాదు. ఈ గుయాంగ్ పోలీస్ అకాడమీలో ఫస్ట్ ప్లేస్లో గ్రాడ్యుయేట్ అయ్యాడు, అర్థమైందా? వాడి నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టడం అంత ఈజీ కాదు. నువ్వు జాగ్రత్తగా ఉండు. వాడి చేతిలో దెబ్బలు తినకు. అర్థమైంది సార్. ముందు వాడి డీటెయిల్స్ పంపించండి. సెండ్ చేస్తాను. జాగ్రత్తగా ఉండు. హలో హలో సార్. ఈ కారు ఊరికే వేడెక్కుతుంది. పని మీద బయటకు వెళ్ళాలి, త్వరగా చెక్ చేయి. పని అయిపోయాక కాల్ చేశారేనా? ఓకే సార్, ఏం పర్లేదు, నేను చూసుకుంటాను. దీనికి ఏమైంది? కస్టమర్ ఏమన్నాడంటే కార్ హీట్ ఎక్కుతుందని. ఒకసారి చెక్ చేసి చూద్దాం, ప్రాబ్లం ఏంటో తెలిసిపోతుంది. పొద్దునే నీకు పని దొరికేసింది. తీసుకో. గుయాంగ్ 25 సంవత్సరాలు, ఇక్కడే లోకల్. అమ్మ నాన్న చనిపోయారు. సింగిల్, ఫార్మర్ స్వాట్ ఆఫీసర్. ఒక ఆటో గ్యారేజ్ కూడా ఓపెన్ చేశాడు. ఒక అన్నున్నాడు, ప్రొవిన్షియల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో వర్క్ చేస్తున్నాడు. వాళ్ళ తాతయ్య ఏమో రిటైర్ అయిపోయారు. ట్రైనింగ్ బాగా తీసుకున్నాడు. రెస్పాన్స్ చిరుత కంటే స్పీడ్గా ఉంది.
ఐకే స్విమ్మింగ్కి వెళ్తున్నా, లేట్ అవుతుంది, నువ్వు డిన్నర్ చేసేయ్. తెలుసులే, ఇది రోజు జరిగేదేగా. బాయ్. ఎవరైనా ఉన్నారా? హలో సార్. హలో బాస్, నేను కార్ వాష్ చేయించాలి. అలాగే. లగ్జరీ కార్ బాస్, జాగ్రత్తగా చేయాలి. సార్ మీరు టెన్షన్ పడకండి, సిటీలో ఉన్న లగ్జరీ కార్స్ అన్ని ఇక్కడికే వాషింగ్కి వస్తాయి. అందరూ మెంబర్సే, మీరు కూడా మెంబర్షిప్ తీసుకుంటారా? నా కార్ని జాగ్రత్త చూసుకో. అలాగే అలాగే సార్. ఏ బడి, నీ బాడీ చాలా బాగుంది. ఫిట్నెస్ కోచ్వా, స్విమ్మింగ్ కోచ్వా? నాకు నేర్పిస్తావా? సారీ, నేను ఏ కోచ్ని కాదు. అంత త్వరగా నో చెప్పకు బాస్. నువ్వు చాలా ఫిట్గా ఉన్నావు తెలుసా? నీ పేరు గుయాంగ్, డేట్ ఆఫ్ బర్త్ జాన్ 10, 1991. నువ్వు అంత తొందరగా రిటైర్ ఎందుకు అయ్యావో నాకు తెలుసు. చూడు బ్రో, 2 ఏళ్ల క్రితం డ్రగ్ రైడ్ జరిగింది, అందులో నువ్వు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావు. ఇప్పుడేమో ఒక కార్ మెకానిక్వి. ఇంతకుముందు నువ్వేం చేసావో ప్రతిదీ నాకు తెలుసు. కాబట్టి నువ్వే అసలు నిజం చెప్పేస్తే నీకే మంచిది. నీ పేరు యోయాంగ్ అని ఎందుకు పెట్టుకున్నావు? నువ్వేదో పొరపడుతున్నట్టున్నావు. నేనే యోయాంగ్ని కాను. నిజానికి నువ్వు కార్ని మాడిఫై చేస్తుంటావా లేక ఇంకేమైనా చేస్తుంటావా? నేను విన్నదాని ప్రకారం పాత పాయిజన్ కింగ్ కొడుకు యోయాంగ్తో పాటు చేయకూడనివి చాలానే చేశారంట. నీ శత్రువు మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. నువ్వు నాతో కలిసి పనిచేస్తే మంచిది. నేను నీకు చివరిసారిగా చెప్తున్నాను, నేను నువ్వు అనుకున్న వాడిని కాదు. ఆలోచించు, నేనే నిన్ను కనిపెట్టానంటే వాళ్ళు ఇంకా ఈజీగా కనిపెట్టగలరని. నువ్వు ఇలా నీ గ్యారేజ్లో దాక్కుని ఎంతకాలం ఉంటావు? నిజంగా వీళ్ళు చాలా బలం ఉంది. పార్టీ పార్టీ పార్టీ, తాగిందంతా ఎక్కడికి పోతుందో ఏంటో. వాలా, నేను నీకు అప్పుడే చెప్పాను కదా, యాయాంగ్ పాయిజన్ కింగ్కి బాగా కావలసిన వాడు. వాలా, పాయిజన్ కింగ్ నన్ను నీతో డీల్ కోసం పంపాడు. నేను చైనాలోకి సరుకు తీసుకొని వస్తా.
80 నాకు 20 నీకు. ఇంతకు ముందు నేను 60% తీసుకుంటే నువ్వు 40, కానీ ఇప్పుడు నాకు 80 కావాలి. వాళ్ళ మనం చేసేది చిన్న బిజినెస్ కాదు, సరుకు రిస్క్ అంతా నాదే. అందుకనే 80 నాకు 20 నీకు. తెలుసు కదా చైనా ఇప్పుడు యాంటీ డ్రగ్ కంట్రీ అయిపోయిందని. మా అన్న ఉన్నాడు కాబట్టి మీరు ఇన్నేళ్ళుగా డ్రగ్స్ని బోర్డర్ దాటించగలుగుతున్నారు. దానివల్ల ఎంతోమంది యాంటీ నార్కోటిక్ ఆఫీసర్స్ ప్రాణాలు నా చేతుల్లో పోయాయి. లావుకి సరుకు పంపడం అంత ఈజీ కాదు, వాళ్ళను బతిమలాడాల్సి ఉంటుంది. ఆ విషయాలన్నీ నీకు తెలుసు కదా, అయినా కూడా నీకు ఇంత ధైర్యమా? నా గురించి నీకు అర్థమైనట్టు లేదు. నాతో బాగా ఆలోచించి మాట్లాడు. వాళ్ళ ఈ బిజినెస్ అంటేనే యుద్ధం లాంటిది. నువ్వెంత పెద్ద వీరుడివైనా కావచ్చు, కానీ గెలుపు మాత్రం నాదే అవుతుంది. వాళ్ళని వేరే హౌస్కి తీసుకొచ్చాయి. సరే వాళ్ళ ఈ మాత్రం చేయకపోతే నేను పాయిజన్ కింగ్ నమ్మకాన్ని ఎలా గెలుచుకుంటాను? కొన్నిసార్లు అన్యాయాన్ని అడ్డుకోవటానికి ఆ అన్యాయంతోనే చేతులు కలపాల్సి ఉంటుంది. నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావు? మిస్టర్ జాంగ్ నీతో పాటు బార్డర్కి వెళ్ళమని చెప్పారు. నేను నీతో వస్తున్నా. ఈ ఆపరేషన్ చాలా డేంజరస్, నువ్వు రాకూడదు. మిస్టర్ జాంగ్తో నేను మాట్లాడతాను. మిస్టర్ జాంగ్ అస్సలు ఒప్పుకోరు. యాయాంగ్, సేఫ్టీకి నీ గణిస్తావా? ఈ గన్ నిన్ను కాపాడుకోవడానికి, ఎవరినో చంపడానికి కాదు. థ్యాంక్ యూ యాయాంగ్. ఇంటెలిజెన్స్ ప్రకారం పాయిజన్ కింగ్ 5 గంటలకి చైనా బోర్డర్ అయిన కువాంగ్లో ఎంటర్ అవుతాడు. మనం ఇప్పటికే చైనా బోర్డర్ ఫోర్స్తో మాట్లాడున్నాము, కాబట్టి వాడు మన దేశం బోర్డర్లోకి ఎంటర్ అవ్వగానే అరెస్ట్ చేయాలి. ఆగండి, పారిపోండి. ఆగండి, మీకే చెప్పేది. పరిగెత్తడం ఆపండి. నువ్వు అండర్ కవరా? నేను చైనీస్ పీపుల్స్ పోలీస్ని. యాయాంగ్,言字中结局早已预测，别去错过时间在聚合。脱掉掩埋外壳，手捧着都出芽的百合，让这份爱慢慢渐起。